నేను సిటీ మార్ అనగానే మీరు సిటీ కొట్టిస్తున్నారు. ఇంకా మిగతా మాటలే వినట్లేదు కూడా. ఒక్కసారి పైకి లేచి సిటీ కొట్టండి, అందరూ వినాలి. వావ్, కమ్ ఆన్, మేమంతా వెయిట్ చేస్తున్నాం ప్రతి సినిమాలో డైలాగ్ కోసం. మేడం భద్రాచలం నుంచి వచ్చాం. నిన్న ట్రైన్కి బయలుదేరాం, భద్రాచలం నుంచి వచ్చాం. ఏదో ఒక్క డైలాగ్ చెప్తా. ఎస్ ఎస్ ఎస్, నిన్నటి నుండి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నీకోసం ఒకసారి సీటీ కొట్టిస్తా అందరితో. ఏమంటావు? ఈ బ్యాచ్ అయిపోయేలోపు మ్యాచ్ అయిపోవాలి. ఆ రోజు నా చెల్లెకి పిడికెడు అన్నం పెట్టలేక అన్న అనే పదానికి 15 ఏళ్ళు దూరం అయ్యాను. ఈ రోజు నా ఒంట్లోంచి వచ్చిన ప్రతి నెత్తురు చుక్క నా చెల్లెని క్షమాపణ అడుగుతుంది. నన్ను చంపు, నా చెల్లెపై చిన్న వాళ్ళు గీత పడ్డ ఆగిపోయిన గుండె లేచి మరి నీ పీక పిసికేస్తుంది. ప్రదీప్ కోసం సీటీలు. తాత నా రక్తం రంగరించి అలకుశారాది శ్రీకరమైన శ్రీ తాత నా రక్తం రంగరించి అలకుశలాది రేఖాతి క్షీణితములైన మీ అరుణ సుప్రపాద పద్మలకు సౌలే పరములు గావించను మీరు రుణం వీడు వాడు కాను. ఎచ్చట శీర్షొక్క నీ రాధేయుడు తమ సర్వసమత తమోర్తకు దాసాను దాసుండను. ఈ కర్ణుని తుది రక్త బిందువు యశోరక్షణకై మీ సార్వభౌమత పరిరక్షణకై అంకితము కాగలదు. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు మీరు పాట పాడగానే సీటీ కొట్టడానికి. నాటట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. సో దీస్ ఆర్ ఆల్ మై కబడ్డీ గర్ల్స్. సో ఇది మా టీమ్ అన్నమాట. సో యా, టీమ్ ని ఒకసారి పరిచయం చేస్తే బాగుంటుందిగా. ఇక్కడ మా అందరికి బాగా ఫెమిలియర్ కాబట్టి వీళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసేయి. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఆంధ్ర టీమ్ అండ్ ఆల్సో తెలంగాణ టీమ్ కూడా ఉంది. సో యు కెన్ మీట్ ఆల్ ద 14 గర్ల్స్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబుంది లడ్డురో. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబుంది లడ్డు. ఏ జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబుంది లడ్డురో. తెలంగాణ బిడ్డరో ఖరాబుంది లడ్డురో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మ్యాచో స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా హాడీ వెల్కమ్. గెటప్ ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఓకే, సో భయపడకండి, ఎందుకంటే కొంచెం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా కదా అని నేను కూడా కబడ్డీ సెట్ వేసాం ఇక్కడ కోర్ట్ అంతా, మీతో కాసేపు ఆడిద్దాము అని చెప్పి నేను కూడా ఇలా రెడీ అయ్యి రావడం జరిగింది. ఎస్, మ్యాచో స్టార్ గోపీచంద్ గారు అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వినాయక చవితి శుభాకాంక్షలతో 10వ తారీఖున రేపు కాక ఎల్లుండి థియేటర్స్లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చేస్తున్నారు ద హోల్ టీమ్ ఆఫ్ సిటీ మార్. మనందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ స్టార్స్ భూమిక గారు, రావు రమేష్ గారు, ఇలా ఎంతో మంది కలిసి మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు ఆన్ సెప్టెంబర్ 10. అండ్ హియర్ వి హావ్ గోపీచంద్ గారు. వెల్కమ్. Yes, Gopichand garu is here, our coach. సిటీ మార్ ఒక్కసారి అలా వెల్కమ్ చెప్తాం గోపీచంద్ గారికి. సిటీ మార్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ప్రెస్ పత్రికా మీడియా అందరికీ. సిటీ మార్ అనేది నా హౌస్ ప్రొడక్షన్ లాంటిది అనమాట.
గోపిచంద్ గారు, సంపత్, శ్రీనివాస్ వీళ్ళంతా మాకు ఎప్పటి నుంచో పరిచయం. సో ఫస్ట్ ఈ స్టోరీ నేను కూడా కొంత విన్నాను. విన్న తర్వాత ఈ సిటీ మార్ అనేది ఒక బ్రహ్మాండమైన కమర్షియల్ ఫిల్మ్గా వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని సంపత్ చాలా కాన్ఫిడెంట్గా తీశాడు. గోపి గారి సంగతి చెప్పక్కర్లేదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా మంచి హిట్ అవుతుందని, జనాలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఫర్ గోపి గారు. అందరికీ నమస్కారం. నేను ఈ ఫంక్షన్కి రావడానికి 3 కారణాలు ఉన్నాయి. 1 సెంటిమెంట్, 2 ఫ్రెండ్షిప్, 3 హోప్. అవేంటి చెప్తాను. ఫస్ట్ సెంటిమెంట్. గోపి గారు సినిమాకి, ఈవెంట్కి, నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ సినిమా బ్లాక్ బస్టర్. స్టార్టింగ్ విత్ లౌక్యం. సార్ మీరే సాక్ష్యం. విజయవాడలో లౌక్యం, తర్వాత మళ్ళీ ఇదే వస్తున్నా. గోపి గారిలో ఒక ఆనెస్టీ ఉంటుంది. ఆయన డైలాగ్ చెప్పిన ఆనెస్ట్గా చెప్తారు. ఆయన ఫైట్ చేసిన ఆనెస్ట్గా కొడతారు, ఆనెస్ట్గా డ్యాన్స్ చేస్తారు. మీ ఆనెస్టీయే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసిందని నేను బలంగా నమ్ముతున్నా. మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, కట్అవుట్ చూస్తే నమ్మేయాలి డూడ్ అని. అది మీకు 100% సార్. మీ కట్అవుట్ చూస్తే ఇతను హీరో అవ్వడం కోసం పుట్టాడరా బాబు అనిపిస్తుంది. సో కేవలం ఆ సెంటిమెంట్ కోసం వచ్చాను సార్. నెంబర్ 2, ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఏంటంటే, మన సీను, చిట్టూరు సీను ఈ సినిమా విషయంలో, రిలీజ్ విషయంలో ముందు వెనక చాలా జరిగాయి. మేము ఫస్ట్ మా సినిమా గల్లీ రౌడీ సెప్టెంబర్ 3 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సీను ఉండి లేదు సార్ సెప్టెంబర్ 3 మేము వద్దాం అనుకుంటున్నాం అంటే, హ్యాపీ. ఫస్ట్ గోపి గారి సినిమా రావాలి. ఆ సినిమా వస్తేనే గేట్లు తెరుచుకుంటాయి. గేట్లు బద్దలు కట్టుకొని వెళ్తారు లోపల థియేటర్లోకి, అది తెలుసు. అందుకనే డన్ సీను, ఫస్ట్ నువ్వేరా అన్న. తర్వాత నేను 10th వద్దాం అనుకున్నా. తర్వాత సీను, సార్ మేము 10th వద్దాం అనుకుంటున్నాం సార్. డన్, వెల్కమ్ అని మళ్ళీ మార్చుకున్నా డేటు సెప్టెంబర్ 17th. సో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్షిప్ కోసం, గోపి గారి కోసం, మా సంపత్ నంది కోసం, వేలాది మంది, లక్షలాది మంది గోపీచంద్ గారి అభిమానుల కోసం మేము ఆ సినిమా పోస్ట్పోన్ చేసుకున్నాం. సార్ మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇది ఆట కాదు వేట అని. ఆ వేట రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాలి సార్. ఇదే నా 3rd పాయింట్, హోప్. ఈ పాండమిక్ తర్వాత మీరు చూస్తే బార్లు ఫుల్లు, రెస్టారెంట్స్ ఫుల్లు, అన్నీ ఫుల్ అవుతున్నాయి సార్. ఎక్కడికి వెళ్ళినా ఫుల్లు, బస్సులు ఫుల్లు, ఫ్లైట్స్ వెళ్తే పక్క పక్కనే కూర్చోబెడుతున్నారు ఫుల్లు. కానీ థియేటర్స్కి రావడానికి మాత్రం ఎంతో కొంత జంకుతున్నారు. అది సిటీ మారు అది బ్రేక్ చేస్తుంది. ఒక కొత్త, మా అందరికీ మీ తర్వాత రాబోతున్న మా అన్ని సినిమాలకి ఒక పెద్ద ఊపు, అలాగే హోపు అని నేను బలంగా నమ్ముతూ, ఇది చాలా పెద్ద ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిట్టూరు సీను మెట్టు ఎదిగి పైకి వచ్చిన చిట్టూరు సీన్కి ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీను. అండ్ టీం పనిచేసిన అందరికీ, ఎందుకంటే ఇక్కడ చూస్తే జెన్యూన్ కబడ్డీ ప్లేయర్స్ అని చెప్పాడు సంపత్. సో చాలా కష్టపడ్డారు. మేము ఎప్పుడో నాకు గుర్తుండే, ఐ థింక్ 5-6 months బ్యాక్ గోపి గారు నేను ఒక ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు ఆయన నెక్స్ట్ వీక్ రిలీజ్ అని ఆయన టెన్షన్ పడుతున్నాడు. అది ఇప్పుడు 6 months అయ్యింది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అంతా నేను సంపత్ నంది ఫేస్లో చూస్తున్నా. సంపత్ నీకేం టెన్షన్ అక్కర్లేదు, గోపీచంద్ గారు ఫ్యాన్స్ చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గోపీచంద్ గారికి మాస్లో ఎంత ఫాలోయింగ్ ఉందో లేడీస్లో అంతే ఫాలోయింగ్ ఉంది. అటువంటి హీఈస్ అన్ ఆల్రౌండర్. ఎందుకంటే లౌక్యంలో ఆ ఫన్, ఆ కామెడీ, ఈవెన్ నాకు 60-70 years old లేడీస్ కూడా ఫోన్ చేసి నాకు చెప్పారు అప్పుడు. సో గోపీచంద్ గారు, మీరు మా ఆశ, మా శ్వాస అంతా మీరే.
మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలకు అండ్ ఆడియన్స్కి, గోపిచంద్ గారి ఫ్యాన్స్కి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం. అండ్ ఈ సినిమా చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు చాలా రోజుల నుంచి ఈ సినిమా గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ ఆల్ ద అప్డేట్స్ అండ్ ఐ వుడ్ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ గోపిచంద్ గారు, ఆయనకు ఒక స్టోరీ నెరేట్ చేశాను. ప్రాబబ్లీ హీఈస్ మోస్ట్ ద డౌన్ టు ఎర్త్ స్టార్ దట్ ఐవ్ ఎవర్ మెట్. ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్, నేను కథ చెప్తున్నప్పుడు ఆవేశంలో గట్టిగా ఎలా అంటే నా కోసం పెట్టిన గ్లాస్ వాటర్ పగిలిపోయినాయి. సో అండ్ దాని తర్వాత యునో హీ వాజ్ సో, అంటే లైక్ he was so kind and down to earth that I felt really కొంచెం nervous feel అయ్యాను. బట్ I'm really looking forward to working with you, sir. And Sampath Nandi garu, I really like your work, sir. I've been following all your work and Gautam Nanda film kuda నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కబడ్డీ ఈజ్ లైక్ ద ఫస్ట్, అండ్ ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్ మై సెల్ఫ్, అండ్ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఫస్ట్ ప్రైజ్ కూడా కబడ్డీలోనే వచ్చింది. సో కబడ్డీ మీద మళ్ళీ ఒక ఫిల్మ్ వస్తుంది అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తమన్నా గారు, షీఈస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్ దట్ ఐ వర్క్ విత్. అండ్ వీళ్ళందరి కోసం ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీస్, మ్యూజిక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ గుడ్ లక్ సార్. ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బికమ్ రియలీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. విచ్చేసిన పెద్దలకు, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ చిత్రంలో ఇప్పుడు విన్న టైటిల్ ట్రాక్, అట్లాగే ఊపుతున్న జ్వాలారెడ్డి, ఈ 2 పాటలు నేను రాయడం జరిగింది. ఆదరించినందుకు ముందుగా ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిటీమార్ ఈ చిత్రం మొదటి నుంచి నాకు ప్రత్యేకమే. సంపత్ నందన్న, నేను ఫస్ట్ టైం పేపర్ బాయ్ చిత్రానికి అన్నతో పనిచేయడం జరిగింది. అప్పుడు మా మధ్య అన్న అంటే ఒక ఆరాధన భావం ఉండేది. మంచి సెన్సిబుల్ రైటర్, మంచి కథ, మాటలు, పాటలు కూడా అద్భుతంగా రాస్తారు. ఒక ఆరాధన భావం ఉండేది. ఈ చిత్రానికి వచ్చేసరికి అది అన్నదమ్ముల బంధమై అనురాగం పెరిగింది ఇద్దరి మధ్య. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అన్నతోని కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. దానికి కారణం ముఖ్యంగా హీరో గోపిచంద్ గారు, అట్లాగే తమన్నా గారు, మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ప్రొడ్యూసర్లు మా చిట్టూరు శ్రీనివాస్ గారికి, పవన్ గారికి ఈ సినిమా ఆడి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు 2 పాటలు 2 కళ్ళలాగా అయితే కాస్త టైటిల్ ట్రాక్ ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకంటే మాస్ అనే ముద్ర నుంచి నాతోని ఒక అద్భుతమైన సాహిత్యాన్ని కూడా రాయించారు సంపత్ నందన్ గారు. ఇందులో ప్రతి ఒక్క పదం నాకు ఇష్టమైన పాట. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది అని చాలామంది రచయితలు, నా తోటి రచయితలు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఈ పాటలు పాడిన అనురాగ్ కుల్కర్ణి గారు కావచ్చు, రేవంత్, అట్లాగే జ్వాలారెడ్డి పాడిన శంకర్ బాబు, మంగ్లీ, వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా వినాయక చవితి రోజు అన్ని విఘ్నాలు తొలగించినట్టుగా ఇప్పుడున్న అన్ని అడ్డంకులు తొలగించి థియేటర్లో నిజంగా ఇంతకుముందు కోన వెంకట గారు చెప్పినట్టు గేట్లన్నీ ఓపెన్ అయ్యి గేట్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులందరూ వచ్చి సిటీమార్ మీరు సీటీ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి ప్రత్యేకంగా వైది ఎవరైతే కీబోర్డ్ ప్రోగ్రామర్ ఉన్నారో తనకి మా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారికి మా సింగర్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. నా తరపున కూడా మణిశర్మ సార్కి అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ సంపత్ నంది గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామన్నకి అండ్ శంకర్ అన్నకు కూడా. గోపిచంద్ అన్న, నేను బేసికలీ మీ ఫ్యాన్ అన్న చాలా. పాలతో కడిగిన పావురమా, ఎంత మంచి పాట అన్నది, నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి ఈటీవీలో అదే సినిమా ఊకే వేస్తుండే. నాకు అందులో మీ యాక్టింగ్ కానీ చాలా కనెక్ట్ అయినా. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఈ సినిమా చాలా పెద్ద ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఎందుకంటే స్పెషల్గా మహిళల మీద ఉన్న సినిమా కాబట్టి ఇది కొత్తగా వచ్చే స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి ఇన్స్పిరేషనల్ సినిమా ఇది. సో అందరూ ఈ సినిమా చూడాలి, మంచి సక్సెస్ని ఇవ్వాలి సంపత్ నంది గారికి, వాళ్ళ టీం అందరికీ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంగ్లీ. అయితే పాట పాడి వినిపించారు. సో మీరు ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉంటే మన డాన్స్ ట్రూప్, మంజు మాస్టర్ డాన్స్ ట్రూప్ వాళ్ళు కూడా ఈ పాట మీద పర్ఫామ్ చేస్తారు. జస్ట్ మీరు అలా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఓకేనా మేడం? ఈ సిటీ మార్ట్ సినిమాలో ఈ అవకాశం రావడానికి కారణమైన కాసర్ల శ్యామన్నకి, అలాగే ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టిన అన్న సంపదనంది గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. సిటీ మార్ట్ సినిమా మంచి విజయాన్ని చవిచూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓకే, రెడీ? హాయ్, బాగున్నారా అంతా? ఓకే, స్టార్ట్ ది గేమ్. వామో వామో ఒక్కొక్కళ్ళు మామూలుగా ఆడట్లేదు. కాదు, మీరు ప్రొఫెషనల్ ప్లేయర్సా? 3 నెలల ట్రైనింగ్ తర్వాత ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయిపోయారా? ఇగో మధ్యలో నేనన్నా చాలు 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 చాలు. Here we have Gopichand garu also on stage. Come on, kabaddi, 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 kabaddi. Out, 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 out. థ్యాంక్ యూ గోపి సార్, థ్యాంక్ యూ. ఏంటమ్మా, ఏంటి ఆవేశం ఏంటి అసలు? అసలు ఎక్కడ ఎవరు తగ్గట్లేదు. గుడ్ ఈవినింగ్ ఆల్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నిజంగా ఒక పండుగ వచ్చినట్టే ఉంది. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. నేను ఈ మాట ఎందుకన్నాను అంటే మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎనీవే, నాకు సంపత్ నంది గారు చాలా మంచి ఫ్రెండు, అలాగే చిట్టూరు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అంటే ఈ కరోనా తర్వాత ఒక మంచి సినిమా, ఒక ఎనర్జీ థియేటర్కి మనకి అందరికీ ఎనర్జీ ఇచ్చే సినిమా ఒకటి రావాలి. అందరూ ఏంటంటే ఇండస్ట్రీలో డేట్లు వేద్దాం అనుకుంటూ ఏ సినిమా వస్తుందా అంటే నిజంగా ఒక విజిలేసి ధైర్యంగా ఒక ముందడుగు వేసినట్టు ఈ సినిమా అనౌన్స్ చేశారు పండగ రోజు. డెఫినెట్గా మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈ సిటీ మార్తో ఒక విజిల్ కొట్టి, అంటే థియేటర్స్కి ఓపెన్ అవుతున్నాయి, థియేటర్లో మనందరూ ఎంజాయ్ చేయబోతున్నాం అని ఒక మంచి పాజిటివ్ వైబ్ ఈ సినిమా ద్వారా ముందుకు రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా. గోపిచంద్ గారి గురించి చెప్పాలంటే అన్న గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు సినిమా షూటింగ్ ఇవాళ చేసి వచ్చాము. నెక్స్ట్ షూటింగ్ జరుగుతున్న ఇంకా నాకు సొంత బ్రదర్లాగా అయిపోయారు. ఇంకా
అలాంటి ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ని, అంటే మనం చూసిన స్క్రీన్ మీద గోపిచందన్ వేరు, బయట వేరు. నిజంగా అలాంటి అన్నతో పనిచేయడం నా అదృష్టం. అలాగే ఈ టీం అందరికీ కూడా ఇలా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నారు, చాలా ఎనర్జీ సినిమాతో. నిజంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి, 20 years ఆయన ఎరా స్టార్ట్ అవ్వబోతుంది. ఆయన మామూలుగా ఉండదు. డెఫినెట్గా గోపీచంద్ గారిని మనం ఇన్నాళ్ళు ఒకలాగా చూసుకుంటూ వచ్చాం. ఇక నుంచి వే ఆఫ్ సెలక్షన్ కానీ మూవీస్ కానీ చాలా ప్లానింగ్తో బాగా చేస్తున్నారు. డెఫినెట్గా మీ అందరూ గర్వపడే సినిమాలు, ఫ్యాన్స్ అందరూ గర్వపడే సినిమాలు వస్తాయి. మీరందరూ కొంచెం డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన తరపున నేను చెప్తున్నాను, చాలా కాలరెత్తుకుని తిరగచ్చు 100%. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్, సిటీ మార్ టీమ్. ఈ సినిమా అందరికీ చాలా మంచి ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయితే ఆడియన్స్ థియేటర్కి వస్తారా రారా అని ఆలోచిస్తున్న టైంలో ఒక డేర్ స్టెప్ తీసుకొని క్రాక్ సినిమా వచ్చింది. దాని రిజల్ట్ మనం అందరం చూసాము. బహుశా సెకండ్ లాక్డౌన్ తర్వాత ఒక మాస్ డైరెక్టరు, ఒక మాస్ హీరో, ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా మరో క్రాక్ కావాలి. అలాంటి సక్సెస్కి మనం అందరం కూడా, అంటే మీడియా సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీ నుంచి అందరి సపోర్ట్ కావాలి, ముఖ్యంగా ఆడియన్స్ సపోర్ట్ కావాలి. మీరు ఈ మూవీకి ఇచ్చే సపోర్ట్ని బట్టే ఫర్దర్గా మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి సినిమా డేట్ని అనౌన్స్ చేయడానికి, ఇంకా మరెన్నో సినిమాలు ముందు రావడానికి ఒక పునాదిలో అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నా. గోపి గారి కెరియర్ని ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఎప్పుడూ లేనంతగా ఒక సంపత్ నంది, సిటీ మార్ ఈ సినిమా కావచ్చు, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లైన్లో చూస్తే మన మారుతి గారి డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ యూవి క్రియేషన్ బ్యానర్లో వస్తున్న సినిమా కావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్కు హ్యాట్రిక్ కాంబినేషన్ శ్రీవాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావచ్చు. బహుశా ఆయన సక్సెస్ జర్నీ ఇప్పటి నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనిపిస్తున్నది. ఆ సక్సెస్ జర్నీ ఈ సిటీ మార్తోనే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకించి సినిమాని ఏ ఫ్రేమ్ చూసినా కానీ కూడా చాలా గ్రాండియరే కనిపిస్తుంది. మా శ్రీనివాస్ గారు, పవన్ గారు, ఎంటైర్ టీంకి, సంపత్ గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. సంపత్ నంది మంచి మిత్రుడు. ఇతను చేసిన సినిమా డెఫినెట్గా ఇది కూడా అద్భుతంగా హిట్ అవుతుందని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్ సంపత్. గోపీచంద్ గారు కూడా ఆల్ ది బెస్ట్. అందరు చేసిన అందరి టీంకి అందుకే కంగ్రాట్స్. అందరికీ నమస్కారం అండి. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా హీరో గోపీచంద్ గారికి ఈ సినిమా కెరీర్ బెస్ట్ అవ్వాలని, ఫ్రెండ్ సంపత్ నంది గారికి కూడా ఇది మంచి పేరు తెచ్చిపెట్టాలని, అలాగే మా బ్రదర్ శ్రీనివాస్ గారికి, పవన్ గారికి ఈ సినిమా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమా మాస్ సినిమా వస్తుంది. మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. సెకండ్ వేవ్ వచ్చాక సరైన మాస్ సినిమా రాలేదు. ఏ రోజునే వస్తుందా అని థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నాము. కంపల్సరీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. అలాగే డైరెక్టర్ గారికి పేరు రావాలి, మా హీరో గోపీచంద్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మంచి పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అవకాశం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ కోవిడ్ తర్వాత అందరూ ఇంట్లో ఉండి భయంగా బయటకు వస్తున్న టైంలో ఒక పెద్ద సినిమా, అంటే చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఒక మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావటం ఇదే ఫస్ట్ టైం. జనాలు అందరూ ఎలా అయితే బయట డేర్గా రెస్టారెంట్స్కి, పబ్స్ కింద కోర్నగారాలు చెప్పినట్టు జనరల్గా తిరుగుతున్నారో, అలాగే ఈ సినిమాకి కూడా అందరూ తప్పనిసరిగా వస్తారని మేమందరం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాని ఆడియన్స్, అలాగే మన గోపీచంద్ గారి ఫ్యాన్స్, వీళ్ళతో పాటు మీడియా, అలాగే ముఖ్యంగా మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా
ఇది ఎవరిదో సినిమా వస్తుంది అన్నట్టు కాకుండా సో అందరికీ ఒక దిక్సూచిలాగా ముందు వెళ్తుంది. సో ఈ సినిమా డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళాలన్నా, అందరూ కూడా ఒక మంచి సినిమాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా అది అందరికీ తెలియాలి. సో రకరకాల డేట్లు మారి ఒక లాస్ట్ మినిట్లో కొంచెం డేట్స్ అటు ఇటు అయ్యి కూడా వస్తుంది. వాళ్ళు మ్యాక్సిమం పబ్లిసిటీ చేశారు. మన శ్రీనివాస్ గారు వాళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే అది మీడియా అండ్ ఆడియన్స్, అలాగే మన ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోలు కానీ అందరూ కూడా ఇది మనందరికీ ముందు ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చే సినిమా కాబట్టి అది మన సినిమా అనుకుని దీన్ని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి వెళ్ళడానికి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మా బ్రదర్ గోపీచంద్ గారి గురించి చెప్పాలి. అంటే కొన్ని కాంబినేషన్స్ అది గాడ్ గిఫ్ట్ అని చెప్పాలో, లేదంటే మా ఇద్దరు మైండ్ సెట్ అని చెప్పాలో. ఆయన నాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి ఇచ్చాడు. ఆయన నా లక్ష్యం సినిమాతోటి ఒక డైరెక్టర్గా నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ గారు ఎప్పుడు నాకు స్పెషలే. సో అలాంటి హీరోకి రుణం తీర్చుకునే అవకాశం చాలా తక్కువ సార్లు చాలా తక్కువ మందికి వస్తుంది. నాకు మళ్ళీ రెండో సినిమా లౌక్యం ఇచ్చినప్పుడు కూడా నేను అలాగే పెద్ద హిట్ ఇవ్వగలిగాను తప్పనిసరిగా. అలాగే ఈసారి ఆ లక్ష్యం అండ్ లౌక్యంని మించి ఇంకొక పెద్ద సినిమా కథ ఒకటి రెడీ అయింది. చాలా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమా రికార్డ్స్ని సిటీ మార్ బద్దలు కొట్టేయాలని, దాని తర్వాత పక్కా కమర్షియల్ బద్దలు కొట్టేయాలని, ఆ అన్ని రికార్డ్స్ని మళ్ళీ మా హ్యాట్రిక్ సినిమా బద్దలు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదే పాజిటివ్ ఎనర్జీ తోటి మేమందరం ముందుకెళ్తున్నాం. నిజంగానే ఇందాక వాళ్ళ మారుతి వాళ్ళు చెప్పినట్టు గోపి గారు సెలక్షన్స్లో ఎప్పుడు తప్పు ఉండదు. అంటే కథ చాలా కాన్ఫిడెంట్గా ఆయన ఓకే అన్న తర్వాత కానీ ముందుకెళ్ళరు. ఒకసారి కథ ఓకే అయిన తర్వాత ఇంకా అసలు డైరెక్టర్ని నమ్మి ముందుకెళ్ళిపోతారు. సో ఒక్కోసారి ఎలాంటి ఇది జరిగిన ఇప్పుడు ఎందుకో ఒక లైనప్ చూస్తుంటే నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది. సిటీ మార్ ఎందుకో చాలా పెద్ద హిట్ అవుద్దని నాకు ఎందుకో లోపల మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సంపత్ నంది ఒక బ్రదర్ లాగా చాలా మంచి ఫ్రెండు. తను చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి చాలా కష్టపడి తీస్తూ ఉంటాడు అన్ని సినిమాలు కూడా. నాకు అతను తీసిన గౌతమ్ నంద కూడా చాలా కష్టపడి చాలా మంచి సినిమా తీసాడు అప్పుడు. అలాగే ఈ సినిమాకి ఇంతమంది అమ్మాయిలందరినీ సెలక్షన్ చేసి కబడ్డీ అని చెప్పి, అంటే కథలో కమర్షియల్ సినిమాలు తీయడం చాలా కష్టం అండి. అంటే మామూలు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల కంటే కూడా ఒక కమర్షియల్ సినిమాలు తీయడం అనేది చాలా చాలా కష్టం. అంటే అంతమంది అమ్మాయిలందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సెలక్షన్ చేసి ఆ లొకేషన్స్, అవుట్డోర్స్, ఆ ఇసుకల్లోనూ ఎక్కువ షూటింగ్ మా ఊరు ఏరియాలో మా గోదావరి సంబంధించి లొకేషన్స్లో తీశారు. సో అక్కడ ఎంత కష్టపడాలో నాకు తెలుసు. సో అంత కష్టపడి వీళ్ళు తీశారు. అన్ని విఘ్నాలు తప్పించుకొని రేపు వినాయక చవితికి వస్తుంది. సో ఆయనే మళ్ళీ ఏ విఘ్నాలు లేకుండా ఈ సినిమాని ముందుకు వెళ్ళిపోయేలా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఇంత కష్టపడి ఇంత ముందు తీసుకొచ్చిన మన శ్రీనివాస్ గారికి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా విశేష చెప్తున్నాను. బ్రదర్ బోయపాటి సీన్ గారు అండ్ భరత్ గారు, సో ఇలా అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. డెఫినెట్గా ఈ సినిమా గోపీచంద్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు వెళ్ళి మీరు ఇక్కడ సిటీ బ్రదర్ మీరు ఈ సినిమా చూసి విజిల్ అయ్యండి. ఇంకెక్కడి నుంచి ఆ విజిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సినిమాలకు కూడా. సో మళ్ళీ మనందరం కూడా సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నమస్కారం. Thank you for all the love that I've received for Boom Badal, and I'm receiving a lot of love for Pepsi Auntie, so thank you. And I would like to specially thank Prem Rakshit sir and Sampath Nandi sir for giving me this opportunity, and the film looks so promising. I think I'm too lucky to be a part of this film. So thank you everyone. Thank you. థ్యాంక్ యూ. సిటీ మార్ టీం అందరికీ, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కంగ్రాట్స్ కూడా, ఎందుకంటే సినిమా గ్యారంటీ హిట్. ఓకే, ముందుగా నేను ఈ ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీను గారు,
అలాగే పవన్ గురించి మాట్లాడాలి, పవన్ గారి గురించి. చిట్టూరు శ్రీను నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం, మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఏజ్ కాస్త అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ ఒకేసారి వచ్చాం, ఒకే సినిమాతో మొదలయ్యాం. ఒకటే ఏంటంటే ఒక గుడ్ క్వాలిటీ, అందరం కష్టపడతాం. తన ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసుకుంటూ వచ్చి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ 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 ఈరోజు ప్రొడ్యూసర్గా వచ్చి ఒక యూటర్న్ అనే సినిమాతో ఒక మంచి సినిమా చేసి మళ్ళీ ఎలా పడితే అలా తొందరపడకుండా ఒక సిటీ మార్ అనే ఒక మంచి సినిమా తీసి ఈరోజు సౌండింగ్ వింటుంటేనే, ఎందుకంటే మణిశర్మ గారిని ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సౌండింగ్ వింటుంటేనే ఎంతో ఎనర్జీ. కూర్చొని నేను కూడా యాక్చువల్లీ లోపల మూమెంట్ వేస్తున్నాను, అంత బాగుంది మ్యూజిక్. సో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు సిటీ మార్ అనే సినిమా చేసి మీ ముందుకు తీసుకొస్తూ కూడా అతను ఎంత ప్లానింగ్ ఉన్న వ్యక్తి అయ్యా అంటే, ఇది ఉండగానే రామ్ పోతినేనితో ఇంకొక సినిమా మళ్ళీ స్టార్ట్ చేసి ఒక 30 days లింగస్వామి గారు డైరెక్టర్గా 30 days షెడ్యూల్ కూడా ఫినిష్ చేశాడు. అంటే ఎంత ప్లాన్డ్గా వెళ్తాడో అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ పొగిడితే నా ఫ్రెండ్ని నేనే చెడగొట్టినట్టు అవుతాను. కాబట్టి శ్రీనివాస్ గారు, గ్యారంటీ మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి, మీరు బాగుండాలి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం. అలాగే ఇక సినిమా విషయానికి వస్తే అందరూ మాట్లాడారండి, అదే చెప్తున్నాను. ఈరోజు రీసెంట్గా జరిగిన మన ఒలింపిక్స్లో నిజంగా మన తెలుగు ఆడపిల్లలు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పేరు నిలబెట్టిన వాళ్ళల్లో ముందు మన సింధు దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అంటే ఒక స్పోర్ట్స్ ద్వారానే కాదు, ఒక వేరే దీని ద్వారానే కాదు, ఒక స్పోర్ట్స్ ద్వారా కూడా ఆడపిల్లలు ఎక్కడో హైలో ఉన్నారు. వాళ్ళని ముందుకు రమ్మనాలి, వాళ్ళతో గేమ్స్లో వాళ్ళని ప్రోత్సహించాలి. కాదు, వాళ్ళని గ్యారంటీ ప్రోత్సహించాలి. వాళ్ళు అన్నిట్లో దేనిలోనూ తక్కువైన వాళ్ళు కాదు, అన్నిట్లోనూ సమానమైన వాళ్ళే, ఇంకా అధికులు కూడా. కాబట్టి వాళ్ళు సాధిస్తారు. అలాంటి కథా నేపథ్యం ఎన్నుకున్న నిజంగా సంపత్ నంది అండ్ గోపి సార్, నిజంగా అలాంటి కథ ఎత్తుకొని ఈ సినిమా చేస్తున్నందుకు నిజంగా అందరిని అభినందించాల్సిందే. అలాగే ఇక గోపీచంద్ గారి గురించి. గోపీచంద్ ఈజ్ ఏ బార్న్ ఫైటర్. హీఈజ్ ఏ బార్న్ ఫైటర్. ఎందుకన్నానంటే ఈ మాట, ఆయన ఒక మహానుభావుడు కొడుకు టి కృష్ణ గారు. అంటే ఆయనకి కమర్షియల్ సినిమాలు చేయగలిగిన గట్స్ ఉన్నా కూడా ఏ రోజు వాటి జోలు వెళ్లకుండా, నాకు సామాజిక స్పృహ ఉంది, సొసైటీ మీద నాకు ఒక బాధ్యత ఉంది, ప్రజల్ని నిద్రలేపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన గుర్తించి ఆ రోజు నుంచే ఆ సిద్ధాంతాన్ని వదలకుండా అది ఫాలో అవుతూ ఆ సినిమాలు చేస్తూ ఆ సినిమాల నుంచే ఆయన ఎగ్జిట్ అయ్యారు. అంత గొప్ప మనిషి కొడుకు గోపీచంద్ గారు. అందుకనే ఈజ్ ఏ బార్న్ ఫైటరు అన్న. అలాగే అంత ఇది ఉన్నా కూడా తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ ఒడిదుడుకులే. కానీ తనకు తెలుసు, పడిన ప్రతి అలా మళ్ళీ లెగుస్తుంది, నేను అంతే లెగుస్తాను అని ముందుకు వెళ్ళే వ్యక్తే తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అయిన వ్యక్తిని కాదు. అందుకనే ఈ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వస్తారు, హీరోయిన్లాగా వెళ్తారు, హీరోస్ వస్తారు, హీరోలా వెళ్ళొచ్చు. కానీ గోపీచంద్ గారు ఒక ఆల్రౌండర్లా నిలబడ్డాడు. ఎందుకంటే ఒక హీరోలానూ చేశాడు, ఒక విలన్లానూ చేశాడు. అన్ని క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్ ఏ ఛాలెంజ్ ఇచ్చినా సరే దాన్ని నిలబెట్టుకునే గట్స్ ఉన్న మంచి హీరో, మన ఇండస్ట్రీకి ఉన్న మంచి హీరో గోపీచంద్ గారు. నిజంగా అందరూ అభినందించాల్సిందే. సో సార్, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారు, మీరు కష్టజీవి, గ్యారంటీ కష్టపడతారు. కాబట్టి గ్యారంటీ మీరు సక్సెస్ కొడతారు. జయాపజయాలు కామన్, బట్ దీంతో మాత్రం గ్యారంటీ ఈ సిటీ మారుతో మాత్రం సిటీ కొట్టి విజయం సాధిస్తున్నారు. తప్పకుండా ఇండస్ట్రీకి కూడా ఒక మంచి ఊపు వచ్చే సినిమా ఇది అని ఇప్పుడు మనం వినినప్పుడు ఈ ఆడియో ద్వారానే మనకు చాలా వరకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, ఈ ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీతో పాటు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేమన్నా మర్చిపోతే మాత్రం క్షమించాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ వేదికని, ఈరోజు ఈ టీంని, వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి, ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బోగిబాట్ సీన్ గురించి వాళ్ళ మాట్లాడే నాకు ఆశ ఉంది. నా మాట్లాడే తెలుగు కొంచెం తమిళనాడులో మాట్లాడే ఉండు, కోయంబత్తూరు తెలుగు వచ్చి మీరే కొంచెం హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయితే అది కొంచెం అర్థం.
మీ మీద నమ్మకం పెట్టి మాట్లాడతాను. ఈ మూవీ గురించి రాజమండ్రికి మనం లొకేషన్లో వెళ్ళేప్పుడు వచ్చి ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఓన్లీ 2 లైన్స్ మట్టు చెప్పారు. ఏంటి సార్ ఈ మూవీ సిటీ మార్ట్ అంటే, ఆ 2 లైన్స్ విన్న తర్వాతనే నాకు పెద్ద పెప్పు వచ్చింది దాని మీద. చాలా బాగుంది సార్. తర్వాత ఈ ట్రైలర్ చూసేప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టే, నా నమ్మకం కరెక్టే అనేసి వచ్చింది. ఒక పాజిటివ్ మూడ్ ఉంది. 100% ఈ మూవీ చాలా పెద్ద వచ్చి నాకు ఆలోచిస్తున్నాను రావాలి. ఎందుకంటే నెక్స్ట్ మూవీ సార్ కూడా చేస్తున్నాను, వాళ్ళకి మంచి టేస్ట్ ఉంది, వాళ్ళకి సరి, పవన్ గారు సరి. గోపిచంద్ గారి గురించి చెప్పాలంటే, ఇక్కడ 12 అమ్మాయిలు వచ్చారు, వాళ్ళ దగ్గర సార్ గురించి చెప్పని 1 లైన్లో చెప్పని అడిగారు. అడిగేప్పుడు ఒవ్వరు చెప్పిన మాట గ్రౌండ్ గురించి ఒకరు చెప్తారు, ఒక సింపుల్ చెప్తారు, ఒక బ్రదర్ చెప్తారు, మాకు వచ్చి కాన్ఫిడెంట్ ఇచ్చారని చెప్పారు. అన్ని మాటలను ఒక కోడ్ వేడు ఉంది. ఇప్పుడు కబడ్డీలో పోయి కోడు అటుదాం కదా, అది మాది వాళ్ళు లైఫ్లో వచ్చే ఒవ్వరు మూవీలను 100% వాళ్ళు వచ్చి ఎగిరి ఆ కోడ్ను అటు తినిసి నాకు నమ్మకం ఉంది. 100% వాళ్ళ గురించి చెప్పినది గురించి అన్నీ అట ఉంది. వాళ్ళ టి కృష్ణ వాళ్ళ డైరెక్టర్ పూవండు పోయలానది అక్కడ ఆ మూవీ విజయశాంతి మూవీ, ఇక్కడ వచ్చి ప్రతిఘటనం. అప్పుడు స్కూల్ చదువున్నాను అప్పుడు ఆ మూవీస్ వచ్చేప్పుడు. ఎలాంటి మూవీ సార్, అలాంటి రైటర్, అలాంటి డైరెక్టర్ ఫ్యామిలీ నుండి వచ్చేవారు వచ్చి 100% మీరంతా జగించనే ఉండాలి సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈ సౌందరరాజన్ కెమెరామ్యాన్, ఈ డైరెక్టర్ గురించి చెప్పాలి. నా ఇప్పుడే వచ్చి చెప్పారు వాళ్ళు, తమన్నా వాళ్ళ మూవీలో పెట్టేప్పుడు ఆవారా చూసి నేను సెలెక్ట్ చేశాను సార్ అని చెప్పేసి. చాలా బాగుంది, అన్ని మేకింగ్ అన్నీ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ సత్య గారు, ఈ మూవీలో పనిచేసిన అందరికీ, తమన్నా గారు అందరికీ నేను నాకు వచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. శ్రీనివాస్ సార్కి నేను మార్నింగ్ చెప్పాను, సార్ ఒక మూవీ రిలీజ్, ఒక మూవీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, అక్కడ తేవర్ ఫిలిమ్స్ చెప్పేసి చాలా పెద్ద ఎంజిఆర్ని పెట్టి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఒకటి ఉండు, ఆ కంపెనీలో ఒకేసారి 5 మూవీస్ వచ్చి చేస్తారు. అలాంటి కంపెనీ ఇండస్ట్రీలో దాని తర్వాత ఎప్పుడు రాలేదు. అది మరి ఈ మీ ఆఫీస్ బయటలో చెప్పులు పెట్టడానికి తాగు ఉండకూడదు సార్. అలాంటి మందిలు రావాలి, అలాంటి డైరెక్టర్ ఉండాలి. ఒక మూవీ షూటింగ్ పోవాలి, ఒక మూవీ డిస్కషన్ జరగాలి, ఒక మూవీ రిలీజ్ కరెక్ట్గా ఉండాలి. అలాంటి 5 మూవీస్ మీరు ఒక ఇయర్స్ వన్స్ చేయాలని చెప్పున్నాను. సూపర్. ఈ మూవీ నాకు అడిగిన అన్నీ ఇచ్చారు. ఈ రామ్ మూవీ వచ్చి 30 డేస్ ఫినిష్ అయింది. నా ట్విట్టర్లోనో ఏదో వాట్సాప్లో ఏదో పెట్టితే, లేదు ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టితే అప్డేట్ అడుగుతూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. స్టేట్ మూవీస్ చేయాలని చెప్పేసి తెలుగులో ఎన్నో రోజులు ఉండి ఆలోచన ఉన్నాను. నా అంటే పర్ఫెక్ట్ అయిన ఒక చాయిస్ వచ్చి కరెక్ట్ అయిన ప్రొడక్షన్ వస్తాను. మీ అందరి ఆశీర్వాదం తోడుగా చాలా పెద్ద హిట్ నాను ఆ మూవీ ఇస్తానని చెప్పేసి మీ ముందర చెప్పున్నాను. థ్యాంక్ యూ. ఎంత అర్థం ఇదే తెలియదు, పుల్లవ్ చేస్తాండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఇలాంటి కష్టకాలంలో కూడా ఇంతమంది గోపీచంద్ గారి ఫ్యాన్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మా గోపి గారి గురించి, ప్రొడ్యూసర్స్ గురించి, ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సక్సెస్ విషయంలో. సో నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయాన్ని, ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. మనకి సినిమాకి థియేటర్కి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడాలనుకున్నాను. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, కానీ మన జీవితంలోకి దానికంటే ముందే సినిమా వచ్చింది. 1930లో మూకీగా, 1930లో టాకీగా, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్, తర్వాత కలర్, నేల టికెట్, బ్లాక్లో టికెట్ వరకు ఇలా మన జీవితంలో సినిమా వచ్చేసి ఉంది. చైనా తర్వాత ఎక్కువ థియేటర్స్ ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే అది మనదే. మన తెలుగు రాష్ట్రాల్లోనే 2800 నుంచి 3000 వరకు థియేటర్స్ ఉన్నాయి. ఇండియాలో క్రికెట్ తర్వాత మనకు సెకండ్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే అది మనకు సినిమా. అలాంటి సినిమా మనకు జనరల్గా అమావాస్యకోసారో, పౌర్ణానికోసారో, నెలకోసారో, 2 నెలలకోసారో పండుగలు వస్తాయి. కానీ ప్రతి ఫ్రైడే మనకు పండగే.
సండే వచ్చిందంటే మనకు కావాల్సింది సరదాకి సినిమాకి వెళ్ళాలి, అంటే థియేటర్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైనా సరే రకరకాల మతాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళ గుడికి వెళ్తారు. కానీ అన్ని మతాల వాళ్ళు వెళ్ళేది థియేటర్ అనే గుడికి. ఎవరైనా సరే మన దర్గా అదే, మన దుర్గమ్మ గుడి అదే, మన మెదక్ చర్చ్ అదే. అలాంటి ఒక సినిమా థియేటర్ ఈరోజు కష్టంలో ఉంది. 1.5 ఇయర్స్గా మనకు కటౌట్ లేవు, పాలాభిషేకాలు లేవు, పేపర్లు చించడాలు లేవు, మనకు టికెట్ల కోసం కొట్టుకోవడం లేదు, క్యూలో నిల్చోవడం లేదు. 1.5 ఇయర్స్గా జరుగుతూ ఉంది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత క్రాకు విజృంభించింది, మరికొన్ని సినిమాలు విజృంభించాయి. లాస్ట్ 5 నెలలుగా మళ్ళీ అవన్నీ లేవు. అవన్నీ రావాలి, అవన్నీ జరుగుతాయి, జరగాలి. అందుకే ప్రొడ్యూసర్స్ ఎంత కష్టమైనా, ఓటీటీ ఆఫర్స్ ఎన్నో వచ్చినా కూడా మా శ్రీనివాస్ గారు, మా పవన్ గారు ఈ సినిమాని థియేటర్లోనే వదలాలి, థియేటర్కి తీసుకెళ్లాలని 5 నెలలుగా అలా ప్రాణాలు ఉక్కబట్టుకున్నట్టుగా సినిమాని ఉక్కబట్టుకొని చేతిలో పట్టుకొని ఈరోజు ఎన్నో డేట్లు మార్చుకొని ఫైనల్గా వినాయక చవితి రోజు సెప్టెంబర్ 10th రోజు మీ అందరి ముందుకు వస్తుంది. మాకే కానీ ఇండస్ట్రీకే కానీ మనందరికీ జరిగిన విఘ్నాలన్నీ తొలగి ఈ వినాయక చవితి మనందరికీ శుభం జరగాలని, శుభం జరుగుద్దని, మాతో పాటు ఇండస్ట్రీలో చాలామంది థియేటర్కి రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇది మమ్మల్ని బ్లెస్ చేయడమే కాదు, టోటల్ తెలుగు ఇండస్ట్రీనే బ్లెస్ చేసినట్టు మీరు ఈ సినిమా చూస్తే మేము డెఫినెట్గా మీ అందరి అంచనాలను అందుకుంటాం. నేనేదో అద్భుతమైన సినిమా చేశాను అని తొడలు కొట్టి భుజాలు జరుచుకోను, తప్పకుండా మీ అందరూ మాత్రం మెచ్చుకునే సినిమా చేశాను. సిటీమార్ అనేది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో జరిగిన సినిమా. చాలామంది నన్ను అడుగుతున్నారు విమెన్ ఎంపవర్మెంట్ గురించి చేశారంట కదా, కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ అంట. కానీ ఇక్కడ మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది దంగల్ లాగానో చెక్ దే ఇండియా లాగానో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వచ్చినటువంటి ఒక కమర్షియల్ ఫిల్మ్, ఒక మాస్ ఫిల్మ్, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మాస్ కమర్షియల్ ఫిల్మ్. రండి, సెప్టెంబర్ 10th రోజు రండి, మా హోప్ను నిజం చేయండి. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సేవ్ సినిమా, సీ సినిమా ఇన్ థియేటర్స్. జై సినిమా. అందరికీ నమస్కారం. ఈ రోజున మా చిట్టూరి శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఇద్దరూ కలిపి సంయుక్తంగా మీ అందరితో థియేటర్స్లో గోల పెట్టించేదానికి ఈ వినాయక చవితి రోజు నుంచి సిటీమార్ అని ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటేనే అర్థమవుతుంది అన్ని రకాలుగా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో తీసిన మూవీ అని. ఖచ్చితంగా ఈ మూవీ గోపీచంద్ గారి యొక్క కెరియర్లో ఒక మైల్ స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా డైరెక్టర్ సంపత్ నంది గారికి, ఆల్ ద టీమ్ అండ్ క్రూ, ముఖ్యంగా ఇందాకడ మంగ్లీ గారు కూడా చాలా బాగా పాడారు. నేను మిమ్మల్ని అక్కడ సద్గురు గారి దగ్గర చూశాను. సో ఇట్స్ రియల్లీ అన్ ఆనర్ ఇక్కడ కూర్చొని మీ అందరితో పాటు, అంటే పాలిటిక్స్కి కొంచెం అవేగా, అంటే నేను పాలిటిక్స్లోకి రాకముందు కూడా ఒక చిన్న మూవీ ఒకటి కూడా చేశాను. సో అనుకోకుండా ఇట్లాగా పాలిటిక్స్లోకి రావడము, దేవుడి దయ వల్ల ఎంపీ అయ్యాను. సో ఇవాళ ఒక మాట అయితే చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కాబట్టి, అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో కమర్షియల్ ఎలిమెంట్, కానీ మనకి ఒక స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశంలో ఏం జరుగుతుందనేది ఒక మాట అయితే చెప్తాను. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 75 years అవుతుంది. మనకి ఒలింపిక్స్లో చూస్తే ఈ టోక్యో ఒలింపిక్స్లో 7 medals వచ్చినాయి. రియల్లీ కంపేర్ చేస్తే చాలా బెటర్గా వచ్చింది. కానీ మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాల్సింది, మనందరికీ కూడా ఉన్నది బలం ఏంటంటే జనబలం. ఆల్మోస్ట్ 2nd highest పాపులేషన్ ఉంది. ఇవాళ ఒలింపిక్స్లో మనము ఎందుకు టాప్ 3లో ఉండలేకపోతున్నాము? నేను గతంలో కూడా పార్లమెంట్లో మాట్లాడడం కూడా జరిగింది ఈ అంశం గురించి. ఏంటంటే మన నేషనల్ స్పోర్ట్స్ బడ్జెట్ చూస్తే కేవలం, మీకు ఎవరికైనా తెలుసా నేషనల్ స్పోర్ట్స్ బడ్జెట్ ఎంతో? కేవలం 2,000 కోట్ల మట్టికే.
అట్లాగా మీరు అమెరికా, రష్యా లాంటి కంట్రీస్ చూస్తే మనకన్నా 50 టైమ్స్ 100 టైమ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇది ఒలింపిక్స్ అనేది ప్రైడ్ ఫర్ ద కంట్రీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమందరం యూత్ పాలిటిక్స్లో వస్తున్నాం కాబట్టి 100% గ్రౌండ్ లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చి మన భారతదేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్ద మెడల్స్ తీసుకొచ్చే వీరుల కిందన ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో తయారు చేస్తామని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇంకొక అంశం కూడా చెప్పేది ఏంటంటే, ఒక ఆయన మాకు పార్లమెంట్లో ఇట్లాగా రీసెర్చ్ టీమ్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన అంశం ఒకటి చెప్తాను మీకు. నాకు నిజంగా నాకే బర్నింగ్ అయిందనమాట. మనకి ఒలింపిక్స్లో మోర్ దెన్ 300 మెడల్స్ ఉంటాయి. అందులో స్పోర్ట్స్ నుంచి మనకి వాటర్ స్పోర్ట్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 45 పైన మెడల్స్ ఉంటాయి. మన ఇండియాలో 365 డేస్లో టెంపరేచర్ సెట్ చేసుకుని వామ్గా ఉన్న వాటర్ పూల్స్, స్విమ్మింగ్ పూల్స్ చూస్తే వేళ్ళపైన లెక్క పెట్టచ్చు. అంటే ఫారిన్ కంట్రీస్లో, అమెరికా, రష్యా లాంటి కంట్రీస్లో 365 డేస్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. డేకి 7 అవర్స్ 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కానీ మన దగ్గర వచ్చేసరికి మనకి వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో ప్రాక్టీస్ అనేది ఉండదు. ఎందుకంటే ఫ్రీజింగ్ వాటర్ ఉంటుంది. అక్కడే మనలో లోపాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో అధిగమించుకుంటూ రేపు రాబోయే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఇండియాని టాప్ 10లో పెట్టేదానికి మాలాంటి యూత్ అందరం కూడా ఎంపీస్ అయ్యాం కాబట్టి మా వంతు ప్రయత్నం చేసి ముందరకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ, మరి ఈ యొక్క సినిమా దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా రేపు మీరే ఈ సెకండ్ వేవ్ తర్వాత ఇండస్ట్రీకి ఒక పాత్ సెట్ చేసి దేవుడు విఘ్నాలన్నీ కూడా తొలగించి మళ్ళీ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని, మీ ద్వారా ఇవన్నీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిట్టూరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పవన్ గారికి అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ సిటీమార్, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫంక్షన్ ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు కారకుడైన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సిటీమార్ టీంని విష్ చేయడానికి వచ్చిన ప్రతి డైరెక్టర్స్ని, ప్రతి ప్రొడ్యూసర్స్ని, ప్రతి టెక్నీషియన్స్ని, నా ఫ్రెండ్స్ని అందరినీ, నా ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారికి, మా టీం అందరికీ విషెస్ చెప్పినందుకు. ది సేమ్ టైం నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ట్రైలర్ చాలా బాగుందిరా అని చెప్పి. ఐ థింక్ మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటాను నా ఫ్రెండ్ అంటే ఎవరంటే. థ్యాంక్ యూ. సేమ్ టైం ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసిన 2019లో స్టార్ట్ చేసాం. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50% సినిమా అయిపోయిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 9 months బ్రేక్ డౌన్, అందరు ఇంట్లో కూర్చున్నాం. మళ్ళీ తర్వాత లాస్ట్ నవంబర్, డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ రిలీజ్కి వద్దాం అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. నిజంగా ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ని చాలా, అంటే వాళ్ళని చూస్తుంటే పాపం అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక ఆశతో వచ్చి ఒక సినిమా చేసి బయటికి తీసుకెళ్దాం అన్నప్పుడు అట్లా ఆగుతున్నప్పుడు, నా ప్రొడ్యూసర్స్గానే కాదు ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఎంతోమంది డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరు, ఒక సినిమా థియేటర్లో ఓనర్ దగ్గర నుంచి లాస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్, సినిమాకి సంబంధించిన అందరూ ఆగిపోయారు. అందరి లైఫ్స్ మాలాగని చాలామంది లైఫ్స్ ఆగిపోయినాయి. బట్ బై లక్ ఫ్రమ్ ది పాస్ట్ 1.5 months నుంచి అన్ని మూమెంట్స్ స్టార్ట్ అయిన, ఆల్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి, జనం అంతా బయటకు వస్తున్నారు, అంతా బాగుంది. సినిమాలు కొన్ని వచ్చినాయి. బట్ ఇంకా ఇప్పుడు ఏంటంటే ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా బయటకు వస్తుంది. అంటే ఒక పెద్ద బడ్జెట్ ప్లస్ నా మాలా ఇంకా చాలామంది వెయిటింగ్. ఎందుకంటే ఈ సినిమా బయటకు వచ్చి దీని రిజల్ట్ చూసి డెఫినెట్గా ఆదరిస్తారని గట్టి నమ్మకం ఉంది. ఎందుకు సిటీమార్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చే థియేటర్స్లో కూర్చోబెట్టే సత్తా దీంట్లో ఉందని నేను చెప్తున్నా. ఇట్లా వస్తే మీరు చూస్తే ఈ సినిమాని విజయవంతం చేస్తే దీంతో పాటు ఇంకా మిమ్మల్ని అల్లరించడానికి చాలా సినిమాలు వస్తాయి, మీరు బాగా ఆనందిస్తారు. అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చెప్పిన మాట ఆ రోజు కథ అయితే విని ఏదైతే మేము చేస్తామని చెప్పాను. ఎందుకంటే నేను ఇంతకుముందు నాకు వీళ్ళు పరిచయం లేదు. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కథ విన్నప్పుడు కొంచెం ఖర్చు అవుతుందని బాగా అన్నప్పుడు, లేదండి మాకు కథ నచ్చింది తప్పకుండా చేస్తామని చెప్పని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో టిల్ డేట్ వాళ్ళ మాట మీద నిలబడి ప్రతిదీ దగ్గర నుంచి చూసుకొని చాలా బాగా చేశారు.
థ్యాంక్స్ టు పవన్ గారు అండ్ శ్రీను గారికి. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం సంపత్, గౌతనంద సినిమా చేసాం, బాగా కంఫర్టబుల్గా చేసాం. అంటే మేము అనుకున్న రిజల్ట్ అది రీచ్ అవ్వలేకపోయాం. బట్ మేబీ దాంట్లో చిన్న చిన్న తప్పులు నుంచి బట్ సమ్ అదర్ రీజన్స్. కానీ ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసాం. డెఫినెట్గా ఈ సినిమాతో మేము అనుకున్నది డెఫినెట్గా రీచ్ అవుతాను. తను కూడా హార్ట్ఫుల్గా ఈ సినిమా చేశాడు, 100% డెడికేటెడ్గా చేశాడు. థ్యాంక్ యూ సంపత్ ఫర్ గివింగ్ అండర్ గుడ్ మూవీ. ది సేమ్ టైం ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటే సంపత్కి ఈ సినిమాకి మొత్తానికి సౌందర్. ఈ సినిమా ఇంత గ్రాండర్గా ఇంత బాగా కనిపిస్తుంది అంటే సౌందర్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. థ్యాంక్స్ సౌందర్. సౌందర్ హీరో రాలా, ఐ థింక్ హీస్ ఇన్ ది షూట్. థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం తమన్నా, నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ స్పెషలీ థ్యాంక్స్. ఎస్పెషలీ వన్ మోర్ థ్యాంక్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ మై మనీష్ శర్మ. బికాస్ ఆయనతో నేను ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశాను. అవుట్ ఆఫ్ 7-8 6 hits ఇప్పుడు దాకా. డెఫినెట్గా ఈ సినిమా కూడా హైట్రోలో కలిసిపోతాను గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే సాంగ్స్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఆయన మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ ద కింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మణి గారికి. అట్ ది సేమ్ టైం సింగర్స్, ఈ పాటలు పాడిన వాళ్ళకి ప్లస్ లిరిక్ రైటర్స్ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ డెఫినెట్గా ఈ సినిమా థియేటర్స్లో వచ్చి చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లో చూడండి. మీ అందరినీ డిసప్పాయింట్ చేయదు. కన్ఫామ్గా యూ విల్ గో విత్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తారు, నో డౌట్. కన్ఫామ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకోసం ఇంకా చాలా ఉన్నాయి రావటానికి. గో అండ్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్ థింగ్, ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు చూడడానికి ఇక్కడ ఇట్లా ఉన్నారు కానీ భయంకరమైన అల్లరోళ్ళు. షూటింగ్ చేసేటప్పుడు అమ్మమ్మో అట్లాంటి అల్లరి కాదు నిజంగా. అట్ ది సేమ్ టైం వీళ్ళు పడిన కష్టాలు అంటే బయటికి చెప్పలేరు పాపం. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మోకాళ్ళు కొట్టకపోయి ఇక్కడంతా కొట్టకపోయి ఆ రక్తాలతో ఈవినింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది అనుకునేవాళ్ళు మేము మళ్ళీ మా సినిమా అవసరమా ఇది, హాయిగా ఇంట్లో చదువుకొని హాయి ఇంట్లో కూర్చోవచ్చు కదని. బట్ ఈరోజు చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు డెఫినెట్గా సీటీ కొడతానే చూస్తారు మీరు. బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్గా వర్క్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం విఘ్నేశ్వర ఆశీస్సులతో వినాయక చవితిలో రిలీజ్ అవుతుంది. ప్రతి పూజ చేసినా ఏం చేసినా మనం విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాతో విఘ్నేశ్వరుడు మన ముందు తీసుకెళ్లి విఘ్నాలన్నీ తొలగించి ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాని అన్ని విజయవంతం రావాలని గట్టిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సిటీ మా రిలీజింగ్ ఇన్ September 10th. సో వెళ్ళి థియేటర్స్లో సినిమా చూడండి, మాస్కులు పెట్టుకుని కేర్ఫుల్గా.